మరో ఫుడ్ పాయిజన్ ఘటన. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థినులకు అస్వస్థత. హాస్పిటల్లో చేరిన 7 స్టూడెంట్స్. నల్గొండ జిల్లా పెద్ద ఆడిశర్లపల్లి మండలంలో ఘటన. సరే, మరి ఫుడ్ పాయిజన్లు కుట్ర అన్నావు ఇన్ని రోజులు. ప్రతిపక్షాల కుట్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు నువ్వు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చినావు, అయిపోయింది. మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అంటున్నాడు కదా, నేను తప్పు చేస్తే నన్ను జైల్లో వేయండి, నేను దేనికైనా సిద్ధం అని చెప్తున్నాడు. మరి నీ ప్రభుత్వమే నీ చేతిలో ఉన్నది, ఇంటెలిజెంట్ వ్యవస్థ నీ చేతిలో ఉన్నది, అన్నీ నీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు మరి ఆయన తప్పు చేసిందని ఆధారాలు చూపెట్టి ఆయన అరెస్ట్ చేస్తలేవు? మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో లేరు, అధికార పక్షంలో ఉన్నారు, అది గుర్తుంచుకోవాలి. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖలోనే ఇంత ఘోరాలు జరుగుతున్నాయి. గిరిజన శాఖ మంత్రి కూడా మీరే. ఎందుకు ఆ శాఖలో ఇంత ఘోరాలు జరుగుతున్నాయి? కనీసం ఎందుకు పట్టింపు లేదు? మా పిల్లలంటే ఎందుకు మీకు అంత చులకనా? ఢిల్లీకి ఇప్పటికీ 40 సార్లు పోతారు, కానీ ఒక గురుకుల పాఠశాలకు పోరు. అక్కడ ఏం చేస్తారు? అక్కడ ప్రైవేట్ స్కూళ్ళను, కార్పొరేట్ స్కూళ్ళను మీ దగ్గర పిలిపించుకొని ఏది మాకు అసెంబ్లీలో, మాకు లోక్సభలో పెట్టుకొని వాళ్ళతో కొద్దిసేపు టైంపాస్లు చేస్తారు. మా గురుకుల పిల్లలను నీ ఇంటికి పిలిపించుకొని మాట్లాడుకుంటావు. కానీ వాళ్ళ దగ్గర పోయి మరి మీకు తిండి ఎట్లుంటుంది, మీ అన్నంలో పురుగులు వస్తున్నాయి అంటున్నారు, ఎంతవరకు నిజం? మీ కూరలు మంచిగా అంటలేరా అని ఎంతవరకు నిజం? మీరు అనారోగ్య పాలవుతున్నారు, ఎంతవరకు నిజం అని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంతెందుకు నిర్లక్ష్యం వాళ్ళ మీద? అంతెందుకు వాళ్ళంటే చిన్న చూపు? అంటే మా ఏదైతే ఇది బలహీన వర్గానికి చెందినటువంటి పిల్లలు మీకు కళ్ళ కనబడతలేరా? విద్యాశాఖ మంత్రి కేవలం మీరు కార్పొరేట్ స్కూళ్ళకా? చెప్పండి, అట్లనే చెప్పండి కదా. మా పిల్లలను మరి రిటర్న్ తెచ్చుకొని ఇంటి దగ్గర ఉండి చదివించుకుంటాం, లేకపోతే మేమే ఇంటికాడ నుంచి సద్దులు పంపించుకుంటాం కదా. మేమే ఇంటికాడ నుంచి సద్దులు పంపించి చదువులు చెప్పించుకుంటాం అక్కడ. మీ ప్రభుత్వంకు శాత కాదంటే మొత్తం మీదనైతే విద్యార్థులు ఏది పాపం తెలిసి తెలియని వయసు వాళ్ళది, తిప్పి కొడితే వాళ్ళకు 12, 11, 10, 5, 4 ఏళ్ళు ఉన్న పిల్లలు ఈరోజు వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపు తీవ్ర వాంతులతోటి హాస్పిటల్లో పడితే కనీసం సోయి లేకుంటున్నారు. ఎందుకు? మంత్రులు ఏం చేయ ఉన్నారు? ప్రజాపాలన ఏమున్నది? ప్రజా సంరక్షణ పాలన ఏం నడుస్తుంది? పేద విద్యార్థులను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్న రేవంత్ రెడ్డి ఈరోజు వాళ్ళ కడుపు వలిగేలా ఈరోజు ఇలాంటి ఈ దారులకైతే ఒడిగడుతున్నాడు. ప్రజలు కూడా ఆలోచించాలి, తల్లిదండ్రులు కూడా ఆలోచించి కష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకు మీరు భయపడుతున్నారు? వీడియోలో ముందుకు వచ్చి మాట్లాడడానికి, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, మీ పిల్లలు దాకాన్ల పాలవుతున్నారు. కొద్ది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మార్పు వస్తుంది అంటేనే కదా మీరు ఓటేసి గెలిపించుకున్నది. ఇదా మార్పు? పిల్లలు హాస్పిటల్లో కూడా మార్పు కావాల్సింది మనకు. వాళ్ళు మంచిగా చదువుకోవడం వల్లనే కదా మనం ఇంత కష్టపడేది. గురుకులాలకు పంపిస్తే ఇట్లాంటి పరిస్థితుల, ఇట్లాంటి ఒక ఆడపిల్ల, ఒక బాలిక పోయి హాస్పిటల్ బెడ్ల మీద పడుకునే పరిస్థితుల తెలంగాణలో ఎంత దారుణం, ఎంత సిగ్గుచేటు ఇట్లాంటి సంఘటనలు చూస్తే.